హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ లైవ్లీ థింగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి డే 4 ఇన్ మై విలేజ్. వీడియోస్ అప్లోడ్ చేయడం చాలా లేట్ అవుతుంది, మధ్యలో చాలా ఫంక్షన్స్ వచ్చాయి ఈ మంత్. సో ఎడిటింగ్ ఇవన్నీ కూడా లేట్ అయ్యి వీడియోస్ అప్లోడ్ చేయడం కూడా లేట్ అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి డే 4 ఇన్ మై విలేజ్ వీడియోని అయితే షేర్ చేస్తున్నాను. మా ఊరికి ఒక అకేషన్ ఉందని చెప్పి వచ్చాను కదా, సో అకేషన్ ఏంటి అనేది అంతా కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఎర్లీ మార్నింగ్ ఇక్కడ నేను ముగ్గేస్తున్నాను. ఊరెళ్తే డే స్టార్టింగ్ వచ్చేసి ఈ పనితోనే స్టార్ట్ అవుతుంది. నాకేవో చిన్న చిన్న ముగ్గులు 2-3 వచ్చి అంతే. చాక్ పీస్తో డిజైన్స్ వేయమంటే వేస్తాను, బట్ ముగ్గుతో అయితే గీత కరెక్ట్గా రాదు. మెలికల ముగ్గులు అయితే ఇంకా అసలే రావు. ఇవి వచ్చేసి నేను యూట్యూబ్లో చూసి వేసాను, పర్లేదు బాగానే వచ్చాయి. ఈ మెలికల ముగ్గులు ఏంటో ఎప్పుడు వేసినా నాకైతే ఏదో ఒక మిస్టేక్ వస్తూనే ఉంటుంది. ఇప్పుడు వీటిలో కూడా ఒక మిస్టేక్ ఉంది. అండ్ ఇంకా ముగ్గు వేయటం కంప్లీట్ అవ్వగానే వెనకాల ఇంకా ఈ చెత్త అంతా ఉంటే వీటిని తగలబెట్టేస్తున్నాము. ముందు రోజు ఫెస్టివల్గా, ఇంకా ఫెస్టివల్ రోజు ఎందుకని చెప్పి ఈ పని చేయలేదు. దీంతో క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఆ రోజు టిఫిన్ కోసం నేను ఇక్కడ రవ్వ దోశ ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే దోశ కోసం బ్యాటర్ ప్రిపేర్ చేస్తున్నాను. బొంబాయి రవ్వ, సాల్ట్, కొంచెం పెరుగు అండ్ అలానే వాటర్ యాడ్ చేసుకొని ఇలా బ్యాటర్ని అయితే మిక్సీ చేసుకుంటున్నాను. ఇలా దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఆనియన్ అండ్ అలానే పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటే బాగుంటుంది కదా రవ్వ దోశకి. సో ఆనియన్ అండ్ పచ్చిమిర్చిని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఈ బ్యాటర్లో యాడ్ చేశాను. అండ్ ఈ బ్యాటర్ కన్సిస్టెన్సీ కూడా ఇంత థిక్గా ఉండకూడదు, సో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీని అయితే సెట్ చేస్తున్నారు. ఇలా కొంచెం కొంచెం లూజ్గా ఉంటే మనకి దోశ వేయడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంక ఇక్కడ దోశ ప్యాన్ కూడా హీట్ అయింది, సో ఇంకా దోశలు అయితే వేసేస్తున్నాను. రవ్వ దోశకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది, అప్పుడే మనకి తీయడానికి ఈజీగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, బట్ కొంచెం తిక్కుగా వస్తుంది దోశ. ఇంకా టిఫిన్స్ అయిపోయిన తర్వాత ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా ఏం షూట్ చేయలేదు. ఈవినింగ్ టైంలో మా కజిన్స్ అండ్ వాళ్ళ పిల్లలు వచ్చారు. ఈ బొడ్డుది ఉంది కదా, ఇల్లంతా నన్ను పట్టుకొని తిప్పుతా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి పైన చందమామని చూపించి రా 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 అని పిలుస్తుంది చందమామని. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను మార్నింగ్ ముగ్గులు వేసాను కదా, దాంట్లో ఒక మిస్టేక్ వచ్చింది, దాని గురించి చెప్తున్నారు. ఏం చేస్తున్నావు మామిడికాయ కట్ చేస్తున్నావా? మామిడికాయ ఏ ముగ్గు? వెలకే ముగ్గు. ఫోన్లో యూట్యూబ్లో చూసేసి అవన్నీ ఇక్కడ మా చెల్లి వస్తా మ్యాంగోస్ తెచ్చింది, సో ముక్కలు చట్నీ చేద్దామని చెప్పి కట్ చేస్తుంది. అండ్ నేను వచ్చేసి రైస్ అండ్ కర్రీస్ ప్రిపేర్ చేస్తున్నాను. ఎంతమంది రైస్ ఇలా గిన్నెలో వండుతారు, గిన్నెలో అరసటిలో? నేనైతే ఇలానే వండుతాను. కుక్కర్లో నాకు అంతగా రాదు, ఎంత నీళ్ళు పోయాలి ఏంటి తెలియదు, మెత్తగా అయిపోతుంది. సో నేను ఇలా గిన్నెలోనే వండుతాను. ఇక్కడ ఆలూస్ కూడా బాయిల్ అయ్యాయి, సో ఇంక ఇక్కడ వాటిని కర్రీ చేయడం కోసం అని చెప్పి పైన స్కిన్ అంతా తీసేస్తున్నాను. ఇలా తలా ఒక పని చేస్తున్నాము. ఇంకా పిల్లలకి డిన్నర్ టైం అయింది, సో ఇంకా వాళ్ళు డిన్నర్ చేసేస్తున్నారు. ఇక్కడ నేను ఆలూస్ ఇవి కట్ చేసేలోగా కరెంట్ పోయింది ఈ కర్రీ ప్రిపేర్ చేయడానికి. సో అందరం కూడా టార్చెస్ అండ్ అలానే ఫోన్ లైట్స్ ఆన్ చేసి ఇంకా పనులు చేస్తున్నాము. ఆ ముందు రోజులు పోలేదు, ఆ రోజే పోయింది ఏంటో కరెంట్. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా పిల్లలకి తినిపించడంలో వీళ్ళు బిజీగా ఉన్నారు. నేను వచ్చేసి ఇంకా కర్రీ ప్రిపేర్ చేయాలి. వెనకాల మా చెల్లొచ్చి మామిడికాయ పచ్చడి ప్రిపేర్ చేయడం కోసం మెంతిపిండి మిక్సీ చేయడానికి కరెంట్ లేదు కదా, సో ఇక్కడ మెంతుల్ని రోట్లో దంచుతుంది. ఈ కరెంట్ అప్పుడే వచ్చేలాగా లేదులే అని చెప్పి ఇంక నేను కూడా కర్రీ చేయడం కోసం తాలింపు పెట్టేస్తున్నాను. నార్మల్గా అయితే ఇలా బాయిల్ చేసిన ఆలు కర్రీని నేను పచ్చిమిర్చి కారంతో ప్రిపేర్ చేస్తాను, చాలా టేస్టీగా ఉంటుంది. బట్ ఇంకా ఆ రోజైతే నేను కారం యూస్ చేసే ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి అవి వేగిన తర్వాత అందులో ఇలా కట్ చేసి పెట్టుకున్న ఆలూస్ యాడ్ చేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి మ్యాక్సిమం ఈ మామిడికాయ ముక్కల పచ్చడి కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇది వచ్చేసి ఇందాక రోట్లో దంచిన మెంతిపిండి. ఇంకా పచ్చళ్ళలో వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేయాలని చెప్పి వెల్లుల్లిపాయలు దంచుతుంది ఇక్కడ. ఇంకా నేను కర్రీ ప్రిపేర్ చేయడం కూడా అయిపోయింది. సాల్ట్, కారం అండ్ అలానే కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకున్నాను అంతే.
నెక్స్ట్ ఇక్కడ ఈ పచ్చడి ప్రిపేర్ చేయడం అయిపోయిన తర్వాత మేము రైస్లో కలుపుకొని టేస్ట్ చూస్తున్నాము. ఎంతమంది ఇలా పచ్చడి ప్రిపేర్ చేసిన వెంటనే ఇలా రైస్లో కలిపి టేస్ట్ చూస్తారు? మేమైతే కంపల్సరీ చేస్తాము. ఇలా అప్పటికప్పుడు పెట్టిన పచ్చడి చల్లన్నంలో అయినా వేడన్నంలో అయినా టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ మామిడికాయ ముక్కల పచ్చడిని మేము సమ్మర్ సీజన్లో కంపల్సరీ ఒక్కసారైనా ప్రిపేర్ చేస్తాము. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో కూడా అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి. అండ్ ఇక్కడ మా చెల్లి ఈ పికిల్ని అందరికీ కూడా టేస్ట్ చూపిస్తుంది. పిల్లలు కూడా ఫుడ్ తినేసి ఇంకా స్నానాలు చేస్తున్నారు. ఇంక నేను ఈ పికిల్లో అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయని చెప్పి ఇంకా తాలింపు వేసేసాను. ఈ పికిల్కి తాలింపు వేస్తే చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకా వీళ్ళు వస్తే ఇలా ఫ్రూట్స్ తీసుకొస్తే వీటన్నిటిని సర్దుతున్నాను. మేమందరం ఇంకా డిన్నర్ చేయడానికి బయటకు వచ్చినాక కరెంట్ వచ్చింది. ఇంకా మంచిగా డిన్నర్ చేసేసి డిన్నర్ అయిన తర్వాత చెప్పాను కదా మా ఊరికి ఒక అకేషన్ కోసం వచ్చాను అని చెప్పి, మా ఊర్లో గుడి ప్రతిష్ట ఉంది. సో గుడి ప్రతిష్టకి వెళ్ళాము. ఇక్కడ కనిపించేది వచ్చేసి హోమశాల ఆర్ యజ్ఞశాల అంటారు కదా. గుడి ప్రతిష్టకి ముందు ఇక్కడ హోమాలు జరుగుతాయి. నెక్స్ట్ డే నుంచే గుడి ప్రతిష్టకు సంబంధించిన కార్యక్రమాలన్నీ స్టార్ట్ అవుతాయి. సో ఇక్కడ ప్రిపరేషన్స్ అన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఈ లోపల హోమగుండాలు కూడా 3 హోమగుండాలు కట్టారు. అవి కూడా డిఫరెంట్ షేప్స్లో ఉన్నాయి. మంచిగా ముగ్గులేసి అంతా రెడీ చేశారు. ఇవి ఒక్కొక్క షేప్లో ఉన్నాయి. సర్కిల్, స్క్వేర్ అండ్ హాఫ్ సర్కిల్లో ఉన్నాయి. ఒక్కొక్కటి డెప్త్ కూడా చాలానే ఉంది. ఒక 3 days హోమాలు చేయాలి కదా, సో అందుకని అంత డెప్త్ ఉందనుకుంటా. అండ్ ఇంకా ఈ హోమశాలలోంచి బయటకు వస్తే ఇక్కడ ఒక పందిర్లాగా వేశారు పైన. ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి చూడడానికి ఎలా ఉందో చూపిస్తాను చూడండి. వెనకాల ఒక పందిర్లాగా వేసి దానికి ముందు ఒక రూమ్ లాగా కట్టారు. మొత్తం తాటాకులతో వేశారు. ఇది ఇక్కడ టెంపుల్ దగ్గర అన్నీ కూడా పొలాలే, మంచిగా గాలి వస్తుంది. ముందంతా కూడా చాలా విశాలంగా ఉండి చల్లటి గాలి వస్తుంది. ఇక్కడ టెంపుల్ కన్స్ట్రక్షన్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో టెంపుల్ ఎలా ఉందో కూడా చూపిస్తున్నాను. ఇక్కడ కనిపించేది వచ్చేసి ధ్వజస్తంభం పెట్టడం కోసం ఇక్కడ ధ్వజస్తంభం ప్రతిష్ఠిస్తారు. ఇక్కడ టెంపుల్ ఏం టెంపుల్ చెప్పలేదు కదా, వినాయకుడి గుడి ఇది. ఆల్రెడీ ఈ ప్లేస్లో ఇంతకు ముందు కూడా వినాయకుడి గుడే ఉండేది. ఒక రూమ్ లాగా ఉండేది. బట్ ఇప్పుడు ప్రాపర్ టెంపుల్ లాగా కన్స్ట్రక్ట్ చేయించి వినాయకుడిని ప్రతిష్ఠిస్తున్నారు. మ్యాక్సిమం కన్స్ట్రక్షన్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. మైన్యూట్ వర్క్స్ ఉన్నాయి అంతే. ఇంకా 2 days ఉంది ప్రతిష్టకి. సో ఆ లోపల ఈ మైన్యూట్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి అనుకుంటా. అండ్ ఇక్కడ పక్కన కనిపించే టెంపుల్ వచ్చేసి వీరభద్రస్వామి టెంపుల్. టెంపుల్ అంతా కూడా ఇలా ఉంది. టెంపుల్కి ఆపోజిట్లోనే హోమశాల వేశారు. ముందంతా కూడా పొలాలే. ప్లేస్ అయితే చాలా ఉంది. ఇంకా అక్కడ వేశారు. అక్కడైతే ఎంత చల్లగా ఉందో అక్కడ నుంచి రావాలనిపించలేదు. అంత చల్లటి గాలి వస్తుంది అక్కడ. అండ్ ఇంకా ఇక్కడ నుంచి అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఈ టెంపుల్కి ఇటు పక్కనే ఒక చిన్న రూమ్ లాగా వేసేసి అంతకుముందు గుళ్ళో ఉన్న వినాయకుడిని ఇక్కడ పెట్టారు. నెక్స్ట్ ఇంకా ఈ గుడి ప్రతిష్టకి సంబంధించిన వీడియోస్ అన్నీ వస్తాయి. గుడి ప్రతిష్టకు సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా 3 రోజులు జరిగాయి. అవన్నీ కూడా నేను నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. అండ్ ఇక్కడ గుడి పక్కనే నెక్స్ట్ ప్రతిష్ఠించబోయే ధ్వజస్తంభాన్ని పెట్టారు. ఇంకా ఇక్కడ నుంచి మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.